వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే. దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ గానీ రికమెండేషన్స్ అనుకోవద్దు. మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు. మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీతో పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై గానీ సెల్ గానీ కాల్స్ గానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు. ఓకే, నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక ఈరోజు మార్కెట్ చూసారు కదా, చాలా రోజుల తర్వాత కొంచెం పాజిటివ్, చాలా రోజులు అని కాదు, సరే పెద్ద పాజిటివ్ కాదు, ఒక బ్యాంక్ నిఫ్టీలో మాత్రం మంచి మొమెంటం వచ్చింది. దాదాపు 1000 పాయింట్లు అప్ సైడ్. నిఫ్టీ సపోర్ట్ చేయలేదు. నిజానికి నిఫ్టీ సపోర్ట్ ఉండుంటే ఇంకా బ్యాంక్ నిఫ్టీ ఇంకా మంచి పోయేది పైకి. కాకుంటే నిఫ్టీ పెద్ద సపోర్ట్ అయితే చేయలేదు. సరే, ఓవరాల్గా ఈరోజు చూస్తే అన్ని పాజిటివ్లోనే ముగిసినాయి. నిఫ్టీ ఒక 144 పాయింట్లు లాభపడ్డది, 0.6%. సెన్సెక్స్ కూడా ఒక దాదాపు అంతే, ఒక 0.6% లాభపడ్డది, 454 పాయింట్స్. ఇక నిఫ్టీ బ్యాంక్ మాత్రం ఈరోజు మంచి దూకుడు మీద ఉంది, 1.67% పెరిగింది, 8-10 పాయింట్స్ లాభంతో ముగిసింది. ఓవరాల్గా ఈరోజు నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ అన్నీ కూడా పాజిటివ్లో ముగిసినాయి. మరి పాజిటివ్నెస్ కంటిన్యూ అవుతుందా ఏంటి అనేది చూడాలి. అసలు రేపు మనకి ఈరోజు నైట్కు మంచి ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అమెరికా అధ్యక్షునిగా. ఆ తర్వాత ఆయన ఈ 1 వీక్లోనే దాదాపు 100 వరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకాలు పెట్టబోతున్నారు అని ఒక న్యూస్ అయితే ఉంది. మరి దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా మార్కెట్ల మీద అయితే ఉంటుంది. మరి అది ఏ మార్కెట్ల మీద ఉంటుందో చూడాలి. ఆల్రెడీ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఈరోజు క్రిప్టో మార్కెట్ చూసింటారు. బిట్ కాయిన్ ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది, ఫటా వెళ్ళిపోయింది. సరే, ఎందుకంటే ట్రంప్ గెలిచినప్పటి నుంచి బిట్ కాయిన్ ర్యాలీ అనేది చూస్తున్నాము. సరే, యూఎస్ మార్కెట్ కూడా మంచిగా పెరిగినాయి, కానీ ఇండియన్ మార్కెట్లకి ఇంకా జోష్ వస్తలేదు. ఆ జోష్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈరోజు ట్రంప్ ప్రమాణ స్వీకారం అయిపోతే మనకు నెక్స్ట్ వీక్లోనే, ఇక నెక్స్ట్ సాటర్డే ఫిబ్రవరి 1కు యూనియన్ బడ్జెట్ కూడా ఉంది. కాబట్టి ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా వోలటైల్గా ఉండే అవకాశం ఉంది మార్కెట్ అటు ఇటు. కాబట్టి ఆప్షన్ బయర్స్ జాగ్రత్త, ఎప్పుడు జాగ్రత్తగానే ఉండాలి ఆప్షన్ బయర్స్, కానీ ఇప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. సరే, ఇక ఇది ఓవరాల్గా ఈరోజు అయితే మార్కెట్. ఈరోజు ఇండస్ట్రీస్లో ఏవి ఎక్కువ లాభపడ్డాయి ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, నిఫ్టీ ఇండస్ట్రీస్లో ఇక్కడ ఓన్లీ ఈరోజు ఆటో షేర్లు కొంచెం నష్టపోయినాయి, 0.5%. ఎఫ్ఎంసీజీ షేర్లు స్వల్పంగా నష్టపోయినాయి, 0.1%. ఈ రెండు తప్పితే మిగతా అన్నీ కూడా ఈరోజు గ్రీన్లోనే ముగిసినాయి. ఇక ఐటీ షేర్లు పెద్ద లాభపడలేదు, కానీ ఈరోజు బ్యాంకింగ్ షేర్లు మంచిగా లాభపడ్డాయి. ఇక్కడ చూడొచ్చు, పిఎస్యు బ్యాంక్స్ దాదాపు 2%, నిఫ్టీ బ్యాంక్ కూడా 1.67% లాభపడ్డది. ఇక ఫైనాన్స్ షేర్లు 1.4%, మెటల్ షేర్లు 1%, మీడియా 1%, ఎనర్జీ, రియాలిటీ, ఆయిల్ అండ్ గ్యాస్ అన్నీ కూడా ఈరోజు అయితే లాభపడ్డాయి. సరే, ఈరోజు ఎంత లాభపడ్డా మరి ఎఫ్ఐఐస్ ఎట్ సైడ్ ఉన్నారు అనే డేటా చూడాలి, అది ఇంకా రాలేదు. మరి ఒకవేళ వచ్చిన తర్వాత నేను అది టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక మన టెలిగ్రామ్ గ్రూప్కు సంబంధించి డిస్క్రిప్షన్లో ఉంటుంది మన లింకు, ఎట్లా జాయిన్ కావాలనేది. మీరు వీలైతే జాయిన్ కాండి, అందులో అప్డేట్స్ ఇస్తూ ఉంటా, చూడొచ్చు. సరే, ఇక అదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. రెగ్యులర్ అప్డేట్స్ అంటే నాకు ఏదైనా ఇట్లా అవుతుంది అనిపించినప్పుడు మాత్రమే పెడతా. రెగ్యులర్గా ఇది కాల్ తీసుకోండి, ఈ నుంచి పెరుగుతుంది, ఇది పుట్టు తీసుకోండి, ఈ నుంచి పెరుగుతుంది, ఈ నుంచి మార్కెట్ ఈ నుంచి రివర్స్ కావచ్చు, ఈ నుంచి పెరగవచ్చు అని చెప్తా. కానీ ఈ స్ట్రైక్ ప్రైస్ తీసుకోండి, ఇది స్టాప్ లాసు, ఇక్కడ నుంచి ఇలా పెరుగుతుంది, ఇది టార్గెట్ హిట్ అవుతుంది అని మాత్రం నేను చెప్పాను. ఎందుకంటే అది ఎవరికి మంచిది కాదు, అది సెబీ రూల్స్కు విరుద్ధం. దాంతోపాటు ఇలా చెప్పి సబ్స్క్రైబర్స్ని పెంచుకొని ఆ తర్వాత మళ్ళీ పేడ్ చేసి ఇవన్నీ కూడా నాకైతే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇవన్నీ దాటుకొనే వచ్చిన నేను ఇక్కడి వరకు, కాబట్టి ఇదైతే నాకు పెద్ద ఇంట్రెస్ట్ అయితే లేదు. ఓకే, ఇక నిన్న మనం చెప్పుకున్న లెవెల్స్, మన శుక్రవారం రోజు చెప్పుకున్నటువంటి లెవెల్స్ ఎలా పనిచేసినాయి ఏంటి, మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది, మన లెవెల్స్ ఏమైనా రెస్పెక్ట్ చేసిందా అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్ అనేది ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఇది మనం శుక్రవారం చెప్పుకున్నటువంటి లెవెల్స్. ఇక్కడ నేను మన చెప్పింది ఫ్లాట్గా ఓపెన్ అయినా ఎట్లా ఓపెన్ అయినా ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి బయింగ్ ప్లాన్ చేస్తా అని చెప్పిన కదా. ఇక్కడ చూడొచ్చు, మంచి గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయ్యి ఎక్కడైతే మన లెవెల్ ఉందో ఆ లెవెల్కి వెళ్ళింది, ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. యాజ్ టీజ్గా మళ్ళీ మన లెవెల్ ఎక్కడికైతే ఉందో ఆడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, రీటెస్ట్ కూడా చేసింది. అంటే ఇక్కడ మన ఎంట్రీ దొరికినట్టే, ఇక్కడ దొరికింది కదా. మన ఫస్ట్ టార్గెట్ ఏంది, ఇది కనుక బ్రేక్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కూడా పోవచ్చు అని కూడా చెప్పిన. ఇది చూడవచ్చు, మనకు మంచి ఎంట్రీ ఇచ్చింది నిఫ్టీ, ఇక్కడ ఒక ఎంట్రీ ఇచ్చింది. యాజ్ టీజ్గా ఇక్కడ ఏమాత్రం మనకు లేకుండా మంచిగా గట్టి క్యాండిల్తోని
పోయింది. సరే ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ ఇంకో ఎంట్రీ తీసుకుంటుంటే కానీ అవసరం లేదు, ఇక్కడ వరకు మీరు బుక్ చేసుకున్నా చాలు. అంటే దాదాపు ఒక 130-140 పాయింట్స్ మూమెంటం అయితే ఇచ్చింది నిఫ్టీ మన లెవెల్ ఎగ్జాక్ట్ నుంచి యాజ్ ఇట్ ఈస్గా. సరే ఈ క్యాండిల్లో మనం దొరికించుకోలేము, ఎందుకంటే ఇది ఫస్ట్ క్యాండిల్ ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చింది, రిజెక్షన్ అయింది, ఇక్కడ మనం తీసుకోలేము ట్రేడు, దీన్ని నేను లెక్కలోకి తీసుకోను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రీటెస్ట్ మాత్రం చేసింది, ఇది ఎంట్రీ. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే హెడ్జింగ్లో పెద్ద ఏం లేదు, ఎంత జస్ట్ ఒక 30-40 పాయింట్స్. హెడ్జింగ్లో 40 పాయింట్స్ అంటే ఎంత అవుతుంది, ఒక 10-15 పాయింట్స్ అంతే, అంతకుమించి ఏముండదు. 10 పాయింట్స్ స్టాప్ లాస్ దొరుకుతుంది అంతే, 10-15 మ్యాక్సిమం హెడ్జింగ్లో స్టాప్ లాస్ అంతే, అంతకుమించి ఎక్కువ ఏముండదు. అది మనం బేర్ చేయొచ్చు నిఫ్టీలో, పెద్ద అదేం కాదు. సరే ఇక రీటెస్ట్ చేసింది, ఆ తర్వాత ఇటు ఊగింది, మంచి మూమెంటం అయితే ఇచ్చింది. ఇక్కడనో హాయిగా మనం బుక్ చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత మొత్తం కన్సాలిడేషన్ రేంజ్లోనే ఉన్నది నిఫ్టీ, ఎక్కడ పోలే. మరి ఇంత కన్సాలిడేషన్ అవుతుందంటే ఈ లెవెల్ బ్రేక్ అవుతుందేమో మరి. సరే చూద్దాం, అది రేపటి డిస్కషన్లో అయితే చూద్దాం. సరే ఓవరాల్గా అయితే ఈరోజు నిఫ్టీ మంచి ఎంట్రీ ఇచ్చింది, పాజిటివ్ ఎంట్రీ అయితే ఇచ్చింది నిఫ్టీ మన లెవెల్స్ ప్రకారం. మరి బ్యాంక్ నిఫ్టీ కూడా ఏమైనా ఇచ్చిందా లేదా చూద్దాం, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అలా బాగా దూకుడు మీద పోయి వెళ్ళిపోయింది కదా. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి లెవెల్స్ నిన్న చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. ఈ లెవెల్ ఉంది 48,540 లెవెల్. ఒకవేళ ఇక్కడ రీటెస్ట్ ఒకవేళ ఫ్లాట్గా ఇట్లా ఓపెన్ అయినా ఇక్కడ రీటెస్ట్ చేస్తే ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్ అని చెప్పిన నేను. మీరు వీడియోలో చూసుకోవచ్చు. కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మనకు ఎక్కడ ఎంట్రీ ఇవ్వలేదు. కాకపోతే మన లెవెల్ వరకు అయితే వెళ్ళింది. ఇక్కడ రిజెక్షన్ వచ్చింది, ఇక్కడ రిజెక్షన్ వచ్చి రీటెస్ట్ చేయాలి. ఒకవేళ రీటెస్ట్ చేసి ఉంటే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకునే వాళ్ళము, కానీ ఇక రీటెస్ట్ చేయలేదు. యాజ్ ఇట్ ఈస్గా ఇది ఏమైందంటే డైరెక్ట్ పెద్ద క్యాండిల్తో బ్రేక్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది, యాజ్ ఇట్ ఈజ్ మన లెవెల్కి పోయింది. ఇక్కడ కూడా రిజెక్షన్ వచ్చింది, కానీ మళ్ళీ బ్రేక్ అయింది. ఇది ఫేక్ బ్రేక్అవుట్. ఇక్కడ రీటెస్ట్ చేసింది, యాక్చువల్లీ ఇక్కడ మనకి ఎంట్రీ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ అయితే ఎంట్రీ ఇచ్చింది, కానీ స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ రాలే. బ్యాంక్ నిఫ్టీలో చిన్న స్టాప్ లాస్ అయితే అయ్యింది, ఇక్కడ ఇది చిన్న స్టాప్ లాసు. నిఫ్టీలో మాత్రం పర్ఫెక్ట్ ఎంట్రీ ఇచ్చింది. ఓవరాల్గా మన లెవెల్స్ ప్రకారం ఈరోజు 2 ఎంట్రీస్ వచ్చినాయి. ఒకటి టార్గెట్ హిట్, మంచి టార్గెట్, ఇంకోటి ఎస్ఎల్, చిన్న ఎస్ఎల్. కాబట్టి ఓవరాల్గా ఈరోజు మన లెవెల్స్ను ఫాలో అయితే మాత్రం మనకు ప్రాఫిటబుల్గానే ఉండే అవకాశం అయితే ఉంది. సరే మన లెవెల్స్ ఎప్పుడైనా చూడండి, మన లెవెల్స్ ఏ లెవెల్ అయినా సరే స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ కావాలి. యాక్చువల్లీ ఇది ఎంత స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయింది చూడండి, ఇది కూడా స్ట్రాంగ్ క్యాండిల్తోనే అయింది, కాకపోతే ఫేక్ బ్రేక్అవుట్. ఇది ట్రాప్ చేసి కిందికి వచ్చింది. సరే పెద్ద కిందికి అయితే రాలేదు, చిన్ననే వచ్చింది. హెడ్జింగ్లో చేసి ఉంటే పెద్ద లాస్ అయితే వచ్చిండదు, ఎందుకంటే నేను చేసిన కాబట్టి చెప్తున్నా. చాలా చిన్న లాస్తోనే నేను ఎగ్జిట్ అయ్యా. కాబట్టి ఇది మనకు దాన్ని అంటే ఏమంటారు, దాన్ని మర్చిపోవచ్చు. చాలా చిన్న స్టాప్ లాస్ కాబట్టి దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. సరే ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ మంచి మూమెంటం ఇచ్చింది, కానీ మన లెవెల్స్కు ఇలా ఎక్కడ టెస్ట్ చేయలే కాబట్టి దీన్ని అయితే మనం క్యాప్చర్ చేయలేకపోయినాం. నిఫ్టీలో మాత్రం ఇంతో ప్రాఫిటబుల్గా మనం ఉన్నాం మన లెవెల్స్ని బట్టి. సరే ఇక రేపు ఎట్లుండొచ్చు మార్కెట్ అనేది చూస్తే ఇవి నిఫ్టీకి సంబంధించి లెవెల్స్ ఒకసారి చూడండి. ఇవి మళ్ళీ 4 గీతలు గీసిన, ఈ 4 గీతలు ఏంటి అనేది కూడా చూపిస్తాను నేను. 23,045 లెవెల్ ఒకటి, 23,203 లెవెల్ ఒకటి, 23,344 లెవెల్ ఒకటి, 23,490 లెవెల్ ఒకటి. 4 లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. సరే రేపు ఎట్లా ఉండొచ్చు మార్కెట్, ఇంత కన్సాలిడేషన్ అయింది కదా, ఇంత కన్సాలిడేషన్ అయింది కాబట్టి రేపు పెద్ద గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే, ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే, 490 లెవెల్ బ్రేక్ అయితే ఇక మనకి ఏం లేదు, హాయిగా ఇక్కడ రీటెస్ట్ చేస్తుంది మార్కెట్, ఇక పైకి వెళ్తుంది నో డౌట్, ఇక హాయిగా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకుంటా రేపు. ఓకే అట్లా కాలే, ఇంతవరకు అయ్యింది, బ్రేక్ కూడా అయింది, కానీ ఇమీడియట్గా రిజెక్షన్ వచ్చింది. రిజెక్షన్ వస్తే ఇక్కడ రీటెస్ట్ చేసినా కానీ ఒక సెల్ ఎంట్రీ తీసుకుంటా, చెప్పలేము రేపు, ఎందుకంటే కొంచెం మార్నింగ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం ఎఫెక్ట్ ఏమైనా ఉంటే, ఒకవేళ మార్కెట్ ఇంతవరకు ఓపెన్ అయ్యి సడన్గా ఇదంతా కూడా ఫాల్ అయితే ఇక్కడ రీటెస్ట్ చేసినా కానీ నేను సెల్లింగ్ ఎంట్రీ తీసుకుంటా. ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది ఒకవేళ సెల్లింగ్ సైడ్ వస్తే. కాబట్టి రేపు గ్యాప్ అప్ అయితే మాత్రం దీనిపైన స్ట్రాంగ్ క్యాండిల్తో క్లోజ్ అయితే నేను బయింగ్ సైడ్ ఉంటుంది. ఇది
స్ట్రాంగ్ క్యాండిల్తో క్లోజ్ కాకుండా ఇమీడియట్గా రిజెక్షన్ వస్తే మాత్రం ఇక్కడ దొరికినా నేను సెల్లింగ్ సైడ్ వేసి కూర్చుంటా. ఇక ఇక్కడ దొరికితే ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది. ఒకవేళ వస్తే ఇది కూడా థర్డ్ టార్గెట్ అవుతుంది సెల్లింగ్ సైడ్ అయితే. బయింగ్ మాత్రం నేను ఇక్కడ గ్యాప్ అప్ అయి పైన క్లోజ్ అయితేనే బయింగ్ సైడ్ చేస్తా రేపు. ఒకవేళ ఇక్కడ రిజెక్షన్ వస్తే మాత్రం సెల్లింగ్ సైడ్ వచ్చి కూర్చుంటా. ఇక ఎంతవరకు వస్తుందో రాని. ఇక లేదు అట్లా కాలే, ఫ్లాట్గా ఓపెన్ అయింది, లేకుంటే పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సరే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ రిజెక్షన్ వచ్చినా నేను మళ్ళీ బయింగ్ సైడ్ ప్లాన్ చేస్తా. ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, సెకండ్ టార్గెట్ అవుతుంది, ఇది థర్డ్ టార్గెట్ అవుతుంది. సరే ఇంత దూరం పోకపోవచ్చు, ఇక్కడ వరకు అయితే నేను బయింగ్ సైడ్ ఉంటా. ఇక్కడ రిజెక్షన్ వచ్చినా కానీ బయింగ్ ప్లాన్ చేస్తా, ఇక్కడ రిజెక్షన్ వచ్చినా కానీ బయింగ్ ప్లాన్ చేస్తా. ఒకవేళ ఇది బ్రేక్ వచ్చినా కానీ బయింగ్ ప్లాన్ చేస్తా. అది గ్యాప్ డౌన్ అయితేనే ఇక్కడ బయింగ్ ప్లాన్ చేస్తా. గ్యాప్ అప్ అయితే మాత్రం నేను చేయ ఇక్కడ ఇదంతా కూడా. ఎందుకంటే ఇక గ్యాప్ అప్ అయితే ఇది టెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఎక్కువ ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్యాప్ అప్ అయితే మాత్రం నేను ఇక్కడ బయింగ్ ప్లాన్స్ చేయను. ఈడికి వస్తేనే బయింగ్ ప్లాన్ చేస్తా. గ్యాప్ అప్ అయితే పెద్ద గ్యాప్ అప్ అయితే, చిన్న గ్యాప్ అప్లు అయితే మాత్రము ఇక్కడ ఒక టెస్ట్ చేస్తా, ఇక్కడ ఒక టెస్ట్ చేస్తా బయింగ్ సైడ్ మాత్రం. ఇక్కడ దొరికితే మాత్రం నేను వదలను. మంచి సెల్లింగ్ మంచి క్వాంటిటీతోనే ఇస్తా. ఇదంతా కూడా నేను సెల్లింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాను నిఫ్టీలో రేపటి వరకు. మరి చూద్దాం రేపు పెద్ద గ్యాప్ అప్ అవుతుందా, చిన్న గ్యాప్ అప్ అవుతుందా, ఎక్కడవుతుంది అనేది రేపు తెలుస్తుంది. రేపు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. రేపు ఎల్లుండి 2 days ఉండండి. ఈ మధ్య మార్కెట్ మనం ఖచ్చితంగా ఈరోజు మూమెంటం ఉంటుందంటే ఆయిల్ వస్తలేదు, నెక్స్ట్ డే వస్తుంది, లేకుంటే ముందు రోజే వస్తుంది. ఆ రోజు అంతా సప్లై అయ్యకుండా ఉంటుంది. కానీ దాదాపు మనకు 1 to 2 weeks నుంచి పెద్ద మార్కెట్ మూమెంటం లేదు. కాబట్టి రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి మరి రేపు వస్తే మాత్రం చాలా బిగ్ మూమెంటం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బయర్స్ ఎవరైనా ఉంటే మంచి స్టాప్ లాస్ పెట్టుకొని రేపు క్యాప్చర్ చేసుకోండి. నిన్న వచ్చిన లాస్లన్నీ రికవర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన లెవెల్స్కి వస్తే ట్రై అయితే చేసుకోండి. ఇంకా బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి కూడా ఒక 4 గీతలు గీసిన. సేమ్ ఆ 4 గీతల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఇదొక లెవెల్ 49,334 లెవెల్ ఒకటి, 48,540 లెవెల్ ఒకటి, 48,033 లెవెల్ ఒకటి, 49,964 లెవెల్ ఒకటి. ఈ 4 లెవెల్స్ ఇంపార్టెంట్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. రేపు పెద్ద గ్యాప్ అప్ అయితే సేమ్ నిఫ్టీలో ఉన్నట్టే ఇది క్రాస్ అయితే ఇక్కడ నుంచి నేను బయింగ్ ప్లాన్ చేస్తా. ఒకవేళ పెద్ద గ్యాప్ అప్ అయినా దీన్ని రెస్పెక్ట్ చేసి రిజెక్షన్ కనుక వస్తే ఇక్కడ నుంచి సేమ్ మళ్ళీ సెల్లింగ్ సైడ్ చేసుకుంటా. ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది. అంటే దాదాపు మనకు ఎన్ని పాయింట్స్ ఉంది, ఒక 500 to 600 పాయింట్స్ నేను సెల్లింగ్ సైడ్ అయితే ఉంటా రేపటి వరకు. ఇంకంతే. ఇది గట్టి క్యాండిల్తో బ్రేక్ అయిందంటే ఇక్కడ వరకు వెయిట్ చేస్తా. ఇది గట్టి క్యాండిల్తో బ్రేక్ అయిందంటే ఇక్కడ వరకు వెయిట్ చేస్తా సెల్లింగ్ సైడ్. కాబట్టి ఇది టెస్ట్ చేస్తే నేను రేపు సెల్లింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తా. ఇది టెస్ట్ చేసి రిజెక్షన్ వస్తే, లేదు స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయితే ఇది రీటెస్ట్ మీద మళ్ళీ బయింగ్ ప్లాన్ అనేది చేస్తా. లేదు రేపు ఎక్కడ కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయితే చూద్దాం. ఇది ఇక్కడ రిజెక్షన్ వస్తే కొంచెం క్వాంటిటీతో ఇంతవరకు వెయిట్ చేస్తా. అంతే, ఇంకా అంతకుమించి వెయిట్ చేయను. ఒకవేళ అది బ్రేక్ అయితే అప్పుడు నేను చూస్తా. లేదు గ్యాప్ డౌన్ అయిందంటే సేమ్ ఇక్కడ రిజెక్షన్ కనుక వస్తే ఇక్కడ నుంచి నేను మళ్ళీ బయింగ్ ప్లాన్ చేస్తా ఇంతవరకు. మళ్ళీ ఇక్కడ రిజెక్షన్ వచ్చిందనుకో అంతవరకు అయినాక ఇక్కడ నుంచి ఇక్కడికి సెల్లింగ్ ప్లాన్ చేస్తా. అంతే. మన లైన్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ రిజెక్షన్ వస్తుందా లేకుంటే రీటెస్ట్ చేస్తుందా అనే దాన్ని బట్టి నేను బయింగ్ ఆర్ సెల్లింగ్ అనేది చేస్తా. ఒకవేళ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే ఇక్కడ అగ్రెసివ్ సెల్లింగ్ అనేది చేస్తా. 48,033 లెవెల్ కనుక బ్రేక్ అయితే అగ్రెసివ్ సెల్లింగ్ చేస్తా. ఇది బ్రేక్ అయినా కానీ అగ్రెసివ్ బయింగ్ అనేది చేస్తా. ఈ మధ్యలో ఉంటే మాత్రం మన లెవెల్ దగ్గరికి వచ్చినాక అది బ్రేక్ అవుతుందా రిజెక్షన్ వస్తుందా అనేది చూసి పట్టి అక్కడ ఒక బయింగ్ ప్లానో సెల్లింగ్ ప్లానో చేసుకుంటా. నేను చెప్పినా కదా, నేను నాకుడు బయింగ్ ఆర్ బయింగ్ అయితే చేస్తలేను. చేస్తే హెడ్జింగ్ లేదంటే సెల్లింగ్ అదే చేస్తున్నా. మరి ఎందుకంటే బయింగ్లో ప్రీమియం డికే బాగుంటుంది. అది ఎక్కడ పెట్టినా స్టాప్ లాస్ ఇట్టే అవకాశాలే ఎక్కువనే. కాబట్టి ఆ టెన్షన్ మనకి ఎందుకు, హాయిగా ఎడ్జింగ్ చేసుకుంటే మనకు 10 పాయింట్లు అటు అయినా 30 పాయింట్లు అటు అయినా కానీ మనం వెయిట్ చేయొచ్చు. కాబట్టి మనకు స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశం అనేది తక్కువ ఉంటుంది, లాస్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ మోడల్లో నేనైతే చేస్తున్నా. ఎడ్జింగ్ ఎలా వేయాలనే వీడియో కూడా మీకు ఉంది. ఇంకొక స్ట్రాటజీ మీద నేను వర్కౌట్ చేస్తున్నా. అది పర్ఫెక్ట్గా ఓకే అనుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా చెప్తా. ఇంకా అది బ్యాక్ టెస్ట్ అనేది నడుస్తుంది. కాబట్టి అది అయిపోయిన తర్వాత మేము ముందుకు వస్తా. సరే, ఇంకేమైనా అప్డేట్స్ కావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అది డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి జాయిన్ కండి. మళ్ళీ రేపు వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. నమస్కారం.